ఇల్లు దగ్గర నుంచి, షాపు దగ్గర నుంచి, వ్యవసాయం దగ్గర నుంచి ప్రతిదీ రిజిస్ట్రేషన్ శాఖే. రిజిస్ట్రేషన్ శాఖలో లంచం లేకుండా పని జరగడం అసాధ్యం. అక్కడ ఎంత వాటా అన్నది తేలిపోయింది. ఇదివరకు 1% తీసుకునేవాళ్ళు ఇప్పుడు 2% తీసుకుంటారు. అంటే లక్షకి రూ. 2000 లంచం చెల్లించాల్సింది. పైన మళ్ళీ ఖర్చుల కింద ఇంకొక రూ. 1000 చెల్లించాల్సింది. ఇది డబ్బులు సంపాదించేసుకుంటున్నటువంటి ఉద్యోగులకి, అట్లాగే ఆ అధికారులకి ఇక చెక్ పెడతారా? ఈ తినేదేదో అధికారికంగా తినమంటారా? ప్రైవేట్ కంపెనీలకి ఈ రిజిస్ట్రేషన్లు అప్పచెప్పబోతున్నారంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. పబ్లిక్ పెద్దగా ఫీల్ కారేమో. ఎందుకు అంటే ఇదివరకు మనకి టెలిఫోన్ కావాలంటే ప్రభుత్వం కనెక్షన్ ఓకే చేయడానికే నెలలు ఏళ్ళు పట్టేది. లంచం ఇస్తే పని అయ్యేది. అప్పుడు విరక్తి చెందారు ప్రజలు. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత లంచం ఎందుకు ఇస్తాం మనం? మనకి ఎంత ఖర్చో అంత ఆ రూ. 300 200 రీఛార్జ్ రూ. 30 రీఛార్జ్కి కూడా మనం చేసుకోవచ్చు. అంటే ప్రైవేటు దాని వలన ఆ ప్రయోజనం జరిగింది. అవినీతి కంట్రోల్ అయింది. ఫోన్ రంగంలో కంట్రోల్ అయింది. ఇప్పటికే అవినీతి ప్రభుత్వ రంగంలోనే. ప్రభుత్వ రంగం అంటే మనది, కానీ ప్రభుత్వ రంగం మీద విరక్తి పుట్టిస్తున్నది లంచాలతో మంచాలకి వేసుకునేటటువంటి వాళ్ళతో. ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖ మీద తీవ్రమైనటువంటి విరక్తి ఉంది ప్రజలకి. వీళ్ళు ఇక్కడ రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేట్ పరం చేయడం తప్పన్న కోణంలో ప్రొజెక్ట్ చేస్తున్నారు. కానీ నిజంగా రిజిస్ట్రేషన్ శాఖను కనుక ప్రైవేట్ పరం చేస్తే, ప్రభుత్వం చేస్తే పబ్లిక్ పట్టించుకోరు. ఎందుకంటే కాస్త ఇప్పుడు ఇదివరకు గవర్నమెంట్ బ్యాంకులు ఉండేటప్పుడు ఎట్లాంటి రిసీవింగ్ ఉండేది, ఇప్పుడు ప్రైవేట్ బ్యాంకులు ఉన్నప్పుడు రిసీవింగ్ ఎట్లుంటుంది, ఆ విధంగా జరగచ్చేమో.